ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఇరాన్ కు టైం ఇచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే ఇరాన్ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. డెడ్ లైన్ తర్వాత ఇరాన్ కి గడువు పొడిగింపు ఉండబోదన్న ట్రంప్ ఇరాన్ దిగిరాకపోతే ఆ దేశ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా కొనసాగుతుందని, ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, వంతెనలే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ మొత్తాన్ని ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ అది ఈ రాత్రి అయ్యుండొచ్చన్నారు. తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పిన ట్రంప్ ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆ దేశాన్ని ఒక్క రాత్రిలోనే మట్టు పెట్టగలమని, ఇరాన్లో తమ వెపన్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నారంటూ కూడా చెప్పారు. దాన్ని కాపాడుకున్నామని ట్రంప్ తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం నేపథ్యంలో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనని ఇరాన్ తిరస్కరించింది. పాకిస్తాన్ ద్వారా తన సంపదను స్పందనని తెలియజేసినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తాము తాత్కాలిక సంధికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పిన ఇరాన్ ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాల్సిన అవసరాన్ని చెప్పింది. మరోవైపు ఇరాన్ 10 డిమాండ్లను అమెరికా ముందుంచినట్లు సమాచారం. ఘర్షణలకు ముగింపు పలకాలని, హర్మోజ్ జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణానికి నియమావళి రూపొందించడంతో పాటు ఆంక్షలను ఎత్తివేయడం, పునర్నిర్మాణానికి సంబంధించి పలు నిబంధనలు ఇందులో ఉన్నాయి. తాము కేవలం కాల్పుల విరమణను మాత్రమే అంగీకరించబోమని ఇరాన్ చెబుతోంది. తమపై మళ్లీ దాడి జరగదనే హామీతో కూడిన యుద్ధం ముగింపుకు మాత్రమే అంగీకరిస్తామన్నది. ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు జరిపేందుకు ట్రంప్ విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఇరాన్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనని ఇరాన్ తిరస్కరించడంతో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ తాత్కాలిక సంధికి సిద్ధంగా లేమన్న ఇరాన్ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని అమెరికా ముందు 10 డిమాండ్లను ప్రతిపాదించింది.